కాకా నమస్తే. నమస్తే. ఏం పేరే? నా పేరు విఠల్. విఠల్, ఏం చేస్తుంటావు? నేను సెక్రటరీ డ్యూటీ చేస్తా. ఎక్కడుంటావు? ఈ వినాయక నగర్లో ఉంటా. జూబ్లీ హిల్స్ వినాయక నగర్. సో ఎట్లుంది మరి జూబ్లీ హిల్స్ లో పరిస్థితులు ఎట్లున్నాయి? పరిస్థితి అంటే చూడండి, ఇప్పుడు పార్టీ పరంగా అయితే ఇప్పటి వరకు అయితే వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ వచ్చిన నుంచి అయితే ఏదానికి కొంత గ్యాసు సెంటర్లో గొడవ అయింది. సెంటర్ దిక్కెళ్ళి గ్యాస్ వెనక ముందు అయింది. పింఛన్లు 4,1600 అన్నాడు, 6,1600 అన్నాడు. బహుశా వెనక ముందు ఇవ్వచ్చు. 2 సంవత్సరాలు అయింది ఆయన వచ్చి, వెనక ముందు కావచ్చు. మరి కళ్యాణ్ లక్ష్మి అన్నాడు, లగ్గమైన వాళ్ళకి ఇస్తున్నాడు, వెనక ముందువి కావచ్చు కానీ ఇస్తున్నాడు. రైతు చనిపోతే 5 లక్షలు ఇస్తున్నాడు, ఖచ్చితంగా ఇస్తున్నాడు. పడుతున్నాయి పైసలు. కొన్ని అన్ని పడతాయి అంటే పడతాయి, వెనక ముందు అవుతుంది పడతాయి. అరే వెనక ముందు అయితే పడుతున్నాయి. మళ్ళీ ఇక రోడ్డు బాగానే చేపిస్తున్నాడు. ప్రతి గల్లీలో రోడ్లు చేపిస్తున్నాడు. వాటర్ అక్కడెక్కడ పని నడుస్తుంది అంటే ఇప్పుడు నెల రోజుల సంది వాటర్ జర వెనక ముందు వస్తున్నాయి. మరి మా ఏరియాకు మన ఎమ్మెల్యే కొత్తగా వచ్చిండు. ఇప్పుడు ఎవరు? నవీన్ యాదవ్ సార్. ఆయన కొత్త మనిషి ఉన్నాడు. ఇంకా ఆయన వచ్చి 2-3-4 నెలలు అయింది వచ్చి. ఇక ఇంకా ముందు ఆయనకి ఇంకా 2 సంవత్సరాల టైం ఉంది. అప్పటి వరకు చేస్తుండొచ్చు. అప్పటి వరకు అందుబాటులో ఉంటాడా? ప్రజల సమస్యల కోసం పోతే అందుబాటులో ఉంటాడా? ఇప్పుడే కాదు, గెలవక ముందు కూడా ప్రవీణ్ యాదవ్ ప్రతి ఒక్క మనిషికి మంచి మేలు చేసిండు. ఆయన మంచి పని చేసిండు. గెలవకున్నా కానీ ఆడ నైనా కానీ అయినా కానీ ఏదైనా సచ్చినా 10 అడిగితే 5 రూపాయలన్నా ఇస్తాడు కానీ ఇస్తాడు. లగ్గమైనా ఎవరన్నా బీద వాళ్ళు పోతే 5-10 ఇస్తాడు. ఆయన మీ ఏరియాలో పరిస్థితి ఏంది ఇప్పుడు? ఈ డ్రైనేజ్ వ్యవస్థ, విద్యాపరంగా అంటే బస్తీ దవాఖానాలు ఎట్లున్నాయి అసలు ఈ పరిస్థితులు? ఈ ఏరియా పరిస్థితి అయితే ఇప్పటి వరకు పనులు, ఈ రోడ్ల పనులు అవి నడుస్తున్నాయి. కరెంట్ బాగానే ఉంది. బస్తీ దవాఖానా పరిస్థితి ఏంది? బస్తీ దవాఖానా ఆడ గూలగొట్టిర్రు. ఇక అక్కడ బస్తీలో మరి వస్తలేదా అది తెలియదు కానీ బస్సు దవాఖానలు ఇప్పుడు కొన్ని గూలగొట్టిర్రు. కమిటాలు అన్నారు, కమిటాలు కడుతున్నారు, కట్టే జాగాలు కడుతున్నారు. కట్టని జాగాలో పైసా ఆగిపోయిందో ఎట్లనో కొన్ని మా దగ్గరవి ఆగిపోయినాయి. ఇంకోటి ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తూ ఉంది, బీఆర్ఎస్ చేస్తూ ఉంది, బీజేపీ చేస్తూ ఉంది, పవన్ కళ్యాణ్ కూడా జనసేన పార్టీతో వస్తూ ఉన్నాడు. సో ఎట్లా ఉంటుంది జిహెచ్ఎంసీ ఎలక్షన్? ఖచ్చితంగా మళ్ళీ జిహెచ్ఎంసీ మళ్ళీ కాంగ్రెస్ చేస్తుంది. ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ చేస్తుంది పని వస్తుంది. ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా మేమే వస్తూ ఉంటాం. బీజేపీ వాళ్ళు సచ్చినా రాదు, ఇక్కడ రాదు. ఎందుకంటే ఇప్పుడు దేశమంతటా అదే ఉంది కదా, మత కళలను తీస్తుంది కాబట్టి అది రాదు. దేశమంతటా అవే ఉంది, అది వస్తుంది. అక్కడ బీహార్, ఒరిస్సా, బెంగాల్, ఛత్తీస్గఢ్ అక్కడ అన్ని అవి. అరే తెలంగాణలో బీజేపీ రాదు, ఎప్పుడు సీఎం కాదు. చేస్తుంది పనులు బాగానే చేస్తున్నారు. ఎవరు చేస్తారు? బండి సంజయ్ అన్ని రోజుల సంది రాజకీయం చేసిండు, ఎంపీ ఉన్నాడు, అది ఉన్నాడు, ఏం చేయలేదు. మళ్ళీ ఇంకా ఎంతోమంది ఉన్నారు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళు ఒక పని చేయలేదు, ఒక బడ్జెట్ చేయలేదు. కాంగ్రెస్ వాళ్ళు ఇంకా టీఆర్ఎస్ వాళ్ళు కూడా చేసిర్రు కానీ ఈ కాంగ్రెస్ హైడ్రా తెచ్చి అన్ని ఇల్లులు కూడా కొడుతుందట. గులగొడుతుడు అంటే కొన్ని గవర్నమెంట్ స్థలాలలో గులగొడుతుడు. అది కాడ మూసనది కాడ అంటే అమ్మడప్పుడు వరద వచ్చి ఆగిపోతుంది, అందుకని గులగొడుతున్నాడు. ఇందాక నువ్వు అన్నట్టు ఇప్పుడు తాతనే ఉన్నాడు ఈడ. ఇందాక 2-3 మహిళలతో మాట్లాడినా 2500 ఇస్తా అన్నాడట, తులం బంగారం అన్నాడట, పెన్షన్ 4000 పెన్షన్ అన్నాడు. 500 ఆగినాయి, అవి ఇవ్వలేదు. ఇస్తాంటుడు కదా, ఇప్పుడు ఇస్తాడేమో. డబ్బులు వచ్చినా చూడు సార్, ఎవరు రాజకీయంలో వచ్చినా ఎలక్షన్ మూమెంట్లనే ఇస్తారు అంతే. ఎవరు ఏ ప్రభుత్వం వచ్చినా ఎట్లుంటది మరి? మళ్ళీ ప్రభుత్వం పరిస్థితి ఎట్లుంటది? ఇప్పుడు జిహెచ్ఎంసీలో మాత్రం కాంగ్రెస్ వస్తుంది. రేపు మరి ఆ ఎలక్షన్లో మరి అది అప్పటి పరిస్థితి. ఇప్పుడు పని చేస్తే అప్పుడు వస్తాడు కాంగ్రెస్. రేవంత్ రెడ్డి మొన్న ఏమంటానంటే 117 స్థానాలతో మళ్ళీ నేనే అధికారంలో ఉంటా అంటున్నాడు. సాధ్యమైతే మరి ఆయన అప్పటికి పని చేస్తే వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. పని చేస్తే వస్తాడు, పని చేయకపోతే రాడు. పోటీ ఎవరెవరి మధ్య ఉంటుంది? ఇక్కడ పోటీ అయితే బీఆర్ఎస్
కాంగ్రెసే ఉంటుంది, ఏ పార్టీ ఉంటుంది. బీజేపీ లాస్ట్ టైం బాగానే గెలిచినాయి కదా. ఆ? బీజేపీ లాస్ట్ టైం జిహెచ్ఎంసీ ఏమి గెలిచినవి అది బీజేపీ గెలిచినవి రాజకీయంకి రాదు, ఓకే రైట్. అధికారంలోకి అయితే రాదు.